పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఓ మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. వైఎస్ఆర్ కాలనీకి చెందిన మహిళ హైదరాబాద్లో సుల్తాన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అంబులెన్స్లో మృతదేహాన్ని చిలకలూరిపేటకు తరలిస్తుండగా కొత్త హైవే మార్జిన్ వద్ద సుల్తాన్ పరారయ్యాడు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆశా మృతి సహజ మరణం కాదని, ఇది హత్యేనని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సిందే. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలేం జరిగింది? అంటే సుల్తాన్పేటకి చెందినటువంటి ఈ మహిళ సుల్తాన్ అనేటువంటి వ్యక్తితో గత కొంతకాలంగా కూడా సహజీవనం చేస్తా ఉంది. చిలకలూరుపేటకి సంబంధించి అతను కూడా చిలకలూరుపేటలో ఉన్నప్పుడు వీళ్ళకైతే పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం, హైదరాబాద్ లో సహజీవనం చేస్తున్న పరిస్థితి కనపడింది. అయితే ఉన్నట్టుండి ఈ రోజు మహిళ మృతి చెందడంతో అక్కడి నుంచి సుల్తాన్ అయితే మాత్రం ఒక అంబులెన్స్ లో చిలకలూరుపేటకి తీసుకురావడం జరిగింది. చిలకలూరుపేటలో తీసుకొచ్చి తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఆ వాహనాన్ని ఆపేసి నేను ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుంచి పరారైపోయాడు. ఆ తర్వాత అంబులెన్స్ డ్రైవర్ ఎంతసేపటికి చూసినప్పటికీ రాకపోయేటప్పటికి స్థానికంగా ఉన్న వాళ్ళు వచ్చి అక్కడ మొత్తంగా కూడా చూసిన పరిస్థితుల్లో అయితే మాత్రం ఇక్కడ మహిళ మృతి చెందినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత తెచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా అడగగా కూడా అతనైతే పరారయ్యాడని చెప్పడంతో ఒక్కసారిగా కూడా కలకలం చెలరేగింది. వెంటనే పోలీసులకు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రజెంట్ పోలీసులు అయితే మాత్రం ఆ మృతదేహానికి అయితే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ అసలు ఆ చనిపోవడానికి కారణం ఏంటి అనే దాని మీద అయితే భిన్నవాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఆ సుల్తానే ఆమెని హత్య చేసి ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాడని అనుకుంటున్నటువంటి పరిస్థితి. అనుమానాస్పద మృతిగా కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఆ కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.